గుడ్ మార్నింగ్. రక్షణ తంత్రాలు టోటల్ 17 ఉంటాయన్నమాట. సో 17లో నేను చెప్పిన ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటేనే ఇవి బాగా గుర్తుంటాయి. ఓకేనా? నేను చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఎగ్జామ్లో కూడా అలాగే అడుగుతాడు. ఒక సిచ్యువేషన్ ఇచ్చి అది ఏ రక్షణ తంత్రానికి సంబంధించింది అని అడుగుతాడు. సో అందువల్ల నేను చెప్పిన ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటాయి, బట్ చాలా ఈజీ. ఫస్ట్ది ప్రక్షాపనం, సెకండ్ది విస్థాపనం, నిరాకరించడం, సానుభూతి, ఉపసంహరణ, వ్యక్తీకరణం, ప్రేరక తారుమారు, ప్రతిగమనం, దమనం, హేతుకీకరణం, తదాత్మీకరణం, స్పైరకల్పనం, పరిహారం, ప్రాయశ్చిత్తం, ప్రతిచర్యా నిర్మితి, బౌద్ధీకరణం, ఉదాత్తీకరణం. టోటల్ 17. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ది ప్రక్షేపణం. చిన్న ఎగ్జాంపుల్. ఒక అమ్మాయి మ్యారేజ్ అవ్వడానికి, అంటే అరేంజ్డ్ మ్యారేజ్, అది ఫెయిల్ అయితే పేరెంట్స్ మీదకే నిందలు మోపడం. అంటే మీరే చేశారు కాబట్టి ఇలా అయింది. కానీ తనకి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు తనకి కూడా ఒక మెచ్యూర్డ్ ఎనఫ్. ఓకే, సో తను కూడా తెలుసుకోవచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సో కానీ కంప్లీట్గా పేరెంట్స్ మీదకి నెట్టేయకూడదు. ఓకే, తను ఫెయిల్ అవ్వడానికి అది పేరెంట్సే కారణమని అనకూడదు. ఓకే, ప్రక్షేపణం, దాన్ని ప్రక్షేపణం అంటారు. విస్థాపనం అంటే ఏంటంటే ఇంట్లో వస్తువులన్నీ వెరగొట్టేయడం. ఓకే, అంటే ఒకళ్ళ మీద కోపం ఇంకొకళ్ళ మీద చూపించడం. నిరాకరించడం అంటే ఏంటంటే తిండిని తినడం మానేయడం. ఓకే, సరే ఏదో అయింది, ఇంకో మ్యారేజ్ చేస్తానంటే నేను చేసుకోను అనడం. ఇదంతా నిరాకరించడం. సానుభూతి అంటే ఏంటి? కొంతమంది కోరుకుంటారు అలా సానుభూతి, కానీ ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లలు ఎవరు సానుభూతిని అయితే కోరుకోరు. ఉపసంహరణ, సో ఆ సానుభూతి ఎక్కడైతే చూపిస్తారో అని భయం వేసి అసలు బయటికి వెళ్ళడమే మానేస్తారు. డిస్టర్బెన్స్ అండి ఇక్కడ. సో ఉపసంహరణ అంటే ఏంటంటే బయటికి ఫంక్షన్స్కి వెళ్ళడమే మానేస్తారు అనమాట. చిన్నపిల్ల కదా, అడుగుతారు కదా, సో ఏదో అయ్యింది నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు కదా, సో అందుకని అసలు వెళ్ళడమే మానేస్తారు అనమాట. సో దాన్ని ఉపసంహరణ అంటారు. వ్యక్తీకరణ, తన ప్రెషర్స్ని, తన ఫీలింగ్స్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి చెప్పడం, వ్యక్తీకరణం. ప్రేరక తారుమారు. ఓకే, ప్రేరక తారుమారు అంటే ఏంటంటే లోపల బాగున్నా సరే బయటికి సంతోషంగా ఉన్నానని చెప్పడం, అంటే ప్రేరకాన్ని తారుమారు చేయడం. ప్రతిగమనం అంటే ఏంటంటే రాను ఏంటంటే అమ్మాయి ఏం చేస్తుందంటే చిన్నపిల్లలతో చక్కగా వీధిలో ఆడేసుకుంటుంది అనమాట. సైకిల్ తొక్కుని చక్కగా చిన్నపిల్లలతో కలిసిపోయి ఆడుకోవడం, ప్రతిగమనం. ఓకే, సో దమనం అంటే ఏంటంటే జరిగిన విషయాన్ని పీడకలలా మర్చిపోవడం. నెక్స్ట్ హేతుకీకరణం ఏంటంటే ఏం జరిగినా నా మంచికే అనుకోవడం, హేతుకీకరణం. తదాత్మీకరణం అంటే ఏంటంటే తన స్నేహితులు, తన కుటుంబంలో వాళ్ళ అన్నయ్య, వదిన, వీళ్ళందరూ సంతోషంగా ఉంటే అది తన సంతోషంగా భావించడం. ఓకే, ఏడుస్తూ మూల కూర్చోకుండా వాళ్ళ హ్యాపీనెస్ తన హ్యాపీనెస్ అనిగా ఉండడం. నెక్స్ట్ స్పైరకల్పనం అంటే ఏంటంటే కళలు కనడం మొదలెట్టడం. అంటే తన డిగ్రీ వరకే చదివింది, సో ఎంఎస్సి చదవాలని ఊహించుకోవడం. ఎంఎస్సి చదువుతున్నట్టు, లెక్చరర్ అయినట్టు, కాలేజ్ లెక్చరర్, అప్పుడు టీచర్, కాలేజ్ లెక్చరర్ అయినట్టు ఊహించుకోవడం. పరిహారం, సో ఊహల్లోనే కాకుండా నిజంగా కష్టపడి చదివి ఎంట్రన్స్ రాసి ఫ్రీ సీట్ తెచ్చుకొని యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఎస్సి చదివి అబౌవ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం. ఓకే, సో కాలేజ్ లెక్చర్ కూడా అయిపోవడం, దాన్ని పరిహారం అంటారు. సో అంటే ఒక ఫెయిల్యూర్ని ఇంకొక సక్సెస్తో రీప్లేస్ చేయడం. సో దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది కదా. సో ప్రాయశ్చిత్తం. సో పీజీ అయిపోయింది చక్కగా, సో తను హ్యాపీ కదా, సో తను కూడా సాధించింది కదా. సో ఈ ఫెయిల్యూర్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు అంతా సక్సెస్తో రీప్లేస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం గుర్తొస్తుంది? తను ఎవరిని బాధపెట్టింది? వాళ్ళ పేరెంట్స్ని బాధపెట్టింది, బ్రదర్ని, వాళ్ళందరినీ బాధపెట్టింది కాబట్టి వాళ్ళకి సారీ చెప్పడం, ప్రాయశ్చిత్తం. ఓకే, దాన్నే ప్రాయశ్చిత్తం అంటారు. నెక్స్ట్ ప్రతిచర్యా నిర్మితి. సో అయింది ఏదో అయిపోయింది, 10 years గడిచిపోయింది, ఇట్లా ఏదైనా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం స్టార్ట్ చేస్తారు? 20 years పిల్లకి 30 years వచ్చేసింది. ఏం స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు మ్యారేజ్ అంటారు. మనసులో చేసుకోవాలన్నా సరే ఇష్టం లేదు అని చెప్పడం. ఓకే, సో ఒక డిజైర్ ఒకటి, పైకి చెప్పేది ఒకటి. ఓకే, సో దాన్ని ప్రతిచర్య నిర్మితి అంటారు. నెక్స్ట్ బౌద్ధికీకరణం.
వచ్చిన అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఎందుకు రాలేదు అని అడిగితే ఏం చెప్పడం, ఏవో రీజన్స్ చెప్పడం, స్మార్ట్ రీజన్స్ అనమాట. ఓసీ కదా నాకెందుకు వస్తుంది అని, అలా ఏదో ఒకటి ఏదో రీజన్స్, స్మార్ట్ రీజన్స్ చెప్పడం. ఓకే. నెక్స్ట్ ఉదాత్తీకరణం. సో తన భర్త ప్రోత్సాహంతో గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ప్రయత్నాలు చేసి ఓకే గవర్నమెంట్ జాబ్ రాదు కానీ దానికి కోచింగ్ ఇచ్చేయడం అనమాట. దాన్నే ఉదాత్తీకరణం అంటారు. సో ఉదాత్తీకరణకు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, కవితలు రాసి ఒక అమ్మాయి కోసం అది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు కానీ ఆ ప్రేమికుడు కవి అయిపోవడం, అలాగే పెయింటర్ అయిపోవడం, అది బొమ్మలు గీసి ఓకే. సో ఒకదానికోసం స్టార్ట్ చేస్తే ఇంకొక దాన్ని రీచ్ అవ్వడం అనమాట. దాన్ని ఉదాత్తీకరణం అంటారు. సో ఇవి 17 రక్షణ తంత్రాలు. ఓకే.